వీళ్ళకు నిజంగా ఏదైనా పిచ్చి పట్టిందా అని నాకు అనిపిస్తుందండి ఒకసారి. ఎందుకంటే ముస్లింల ఓట్లు వేయించుకోవడానికి హిందువులను తిట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే సరిపోతుందిగా. ముస్లింలు ఓట్లు వేస్తారుగా. ఎట్లాగూ ముస్లింలకు హజ్ సబ్సిడీలని, వక్ఫ్ బోర్డులని, వర్షిప్ యాక్ట్ అని, లేకుంటే వాళ్ళకు సపరేట్ స్కీమ్లని, వక్ఫ్ బోర్డుకి కోట్ల డబ్బులు ఇస్తూనే ఉన్నారుగా. ప్రేక్షకులకు నమస్తే. మన భారతదేశంలో 80% హిందువులు ఉన్నారంటారు. కానీ ఈ సంఖ్య తగ్గింది కొంచెం. ఒక 20-30 సంవత్సరాలలో అంతగా లేదు. సో ఒక 70% వేసుకుందాం. సో 70% హిందువులున్న మన భారతదేశంలో కొన్ని పొలిటికల్ పార్టీలు ఏం చేస్తున్నాయంటే హిందువులని కులాలుగా, వర్గాలుగా, రకరకాలుగా విడగొట్టి ఓట్లు వేయించుకుంటాయి. అది ఎందుకో నాకు అర్థం కాదు. ఈ లాజిక్ నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. అందరినీ సమానంగా చూసి, అంటే ముస్లింలైనా, సిక్కులైనా, జైనులైనా, ఎవరైనా ఉన్నారనుకోండి, అందరినీ సమానంగా చూసి అందరికీ బాగు చేసి అందరితో మన్ననలు పొందొచ్చు, అందరి ఓట్లు వేయించుకోవచ్చుగా. కానీ వీళ్ళు ఎందుకో ఇలా చేయట్లేదు. చాలా వరకు పొలిటికల్ పార్టీలు ఏం చేస్తాయంటే ఒక పథకం ప్రకారం హిందువులని విభజించి, హిందువులని తిట్టి, హిందూ పండుగలను, హిందూ సాంప్రదాయాలను తక్కువ చేసి ఓట్లు వేయించుకుంటాయి. అయితే ఈ పార్టీలకు ఒక ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంకు ముస్లింలు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే నా లాజిక్కి ఇంతవరకు అందట్లే. ముస్లింల ఓట్లు వేయించుకోవడానికి హిందువులను ఎందుకు తిట్టడం? హిందూ పండుగలను ఎందుకు తక్కువ చేయడం? అంటే ఇది ఏ లాజికో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళని తెలివైన వాళ్ళు అనాలా, లేకుంటే పరమ మూర్ఖులు అనాలా? మీరు ఆలోచించండి. నా దృష్టిలో అయితే వీళ్ళంత మూర్ఖులు ఉండరు. ఇప్పుడు ముస్లింల ఓట్లు వేయించుకోవాలి అంటే హిందువులని తిడితేనే ముస్లింలు ఓట్లు వేస్తారా? ఈ లాజిక్ నాకేమో అర్థం కావట్లేదు. మరి వీళ్ళకేమన్నా అర్థమైందా? వీళ్ళకి అలాగే అర్థమైనట్టుంది. సరే, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన భారతదేశంలో కొన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. కొన్ని ముస్లింలను కాపుగా చేయడానికి ముస్లింల పేర్లు పెట్టుకొని కొన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. నాస్తికులం అని చెప్పుకుంటూ ఒక పొలిటికల్ పార్టీ ఉంది, కమ్యూనిస్టులు. వీళ్ళు నాస్తికులము, మాకు ఏ దేవుడు లేడు అని చెప్పుకుంటూనే హిందువులని మాత్రమే తిడతారు, హిందూ పండగలను దూషిస్తారు, హిందువులను కూడా చంపారు వీళ్ళు. మనం బెంగాలు, ఈ కొన్ని ప్రాంతాలు తీసుకుంటే హిందువులను కూడా చంపిన పార్టీలు ఇవి. వీళ్ళకు మళ్ళీ ముస్లింల జోలికి వెళ్తే వీళ్ళు ఏమనరు, క్రిస్టియన్ల జోలికి ఏమనరు. అలాగే మాకు అన్ని మతాలు సమానమే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, వేరే పార్టీలు ఉన్నారు, సమాజ్వాదీ పార్టీలు అని ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే ముస్లింల ఓట్లు వీళ్ళకి కావాలి. సో ముస్లింల ఓట్లు పొందడానికి వీళ్ళు హిందువులను తిడతారు, హిందూ పండుగలను తక్కువ చేస్తారు, హిందూ దేవీ దేవతల్ని కూడా తిడతారు. రాముణ్ణి ఒప్పుకోలేదు, రాముడు లేడు అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కృష్ణుణ్ణి ఒప్పుకోరు. ఎక్కడో పరాయి దేశాల నుంచి వచ్చిన ఔరంగజేబు, బాబర్లని గొప్పగా పొగుడతారు. మన దేశంలో ఉన్న శివాజీ మహారాజ్ని కానీ, సంభాజీ మహారాజ్ని కానీ తక్కువ చేస్తారు. మీకు ఆల్రెడీ తెలిసిందే, సంభాజీ మహారాజ్ మీద సినిమా వచ్చినప్పుడు దీంట్లో చెప్పిందంతా తప్పు అని కూడా చెప్తున్నారు. ఔరంగజేబు గొప్పవాడు అని చెప్తున్నారు. వీళ్ళకు నిజంగా ఏదైనా పిచ్చి పట్టిందా అని నాకు అనిపిస్తుందండి ఒకసారి. ఎందుకంటే ముస్లింల ఓట్లు వేయించుకోవడానికి హిందువులను తిట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే సరిపోతుందిగా. ముస్లింలు ఓట్లు వేస్తారుగా. ఎట్లాగూ ముస్లింలకు హజ్ సబ్సిడీలని, వక్ఫ్ బోర్డులని, వర్షిప్ యాక్ట్ అని, లేకుంటే వాళ్ళకు సపరేట్ స్కీమ్లని, వక్ఫ్ బోర్డుకి కోట్ల డబ్బులు ఇస్తూనే ఉన్నారుగా. సో వాళ్ళు ఎట్లాగూ మీకు ఓటేస్తారు. అందుకోసం హిందువులని ఎందుకు తిట్టడం?
నేను ఇవన్నీ దేన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానంటే, రీసెంట్‌గా 2, 3 రోజులల్లోనే కొందరు పొలిటికల్ పార్టీకి సంబంధించిన లీడర్లు మళ్ళీ కుంభమేళాని తక్కువ చేసి మాట్లాడడం మనం గమనించాం. సో, ఒక పొలిటికల్ పార్టీ లీడర్ స్టేట్మెంట్ నేను మీకు వినిపిస్తాను. అఖిలేష్ యాదవ్. ముందు ఈయన ఏమన్నాడంటే, అసలు కుంభమేళాకి ఎవరు రావట్లేదు, ట్రైన్‌లన్నీ ఖాళీ ఉన్నాయి, ఇది వేస్ట్ అన్నాడు. అంటే ఈయన ఏం చేయదలుచుకున్నాడు? కుంభమేళా ఏదో స్టార్ట్ చేశారు, అసలు హిందువులకి ఇంట్రెస్టే లేదు. మరి ఈయన హిందూ అని చెప్పుకున్నాడా? ఎందుకంటే పేరులో మాత్రం యాదవ్ ఉంది. కానీ ఈయన చేసే పనులు ఏవి కూడా హిందువులకి ఫేవరబుల్‌గా ఉండవు. మరి ఈయన తిడుతున్నది హిందువులనా, హిందూ ఆచారాలనా మీరు డిసైడ్ చేసుకోండి. ఆ చిన్న వీడియో మనం ఒకసారి ప్లే చేసి చూద్దామండి. कुछ ट्रेनें खाली आ रही हैं, सुनने में आया गोरखपुर वाली खाली ट्रेन गई है पूरी, कि बीजेपी का हर आंकड़ा फर्जी है. సో ఈయన ఏం చెప్పదలుచుకున్నాడంటే బీజేపీని తిట్టాలి. సో బీజేపీని తిట్టడానికి అసలు కుంభకి ఎవరు రావట్లేదు, వేస్ట్ అని ఎందుకు చెప్తున్నావు? నీ పగ బీజేపీ వాళ్ళ మీద ఉంది. వాళ్ళని తిట్టడానికి ఎందుకురా హిందువులను మధ్యలో దూర్చుతున్నావు? ఎందుకు కుంభని అంటున్నావు? సరే, ఇంకో పెద్ద ఈయన వయసు చాలా పెరిగిపోయింది. గోవులకు పెట్టే ఆహారంలోనే ఘోటాలా చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తి హిందువుల గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా మీరు వినండి. సో కుంభ అంటున్నారు, ఫాల్తూ అంటున్నాడు. అంటే కుంభని ఫాల్తూ అంటున్నాడు. ఇప్పుడు కుంభకే వెళ్ళేది ఎవరండి? 62 కోట్ల మంది ఇంతవరకు వెళ్ళారు. అంటే హిందువులంతా పనికిరాని వాళ్ళ, కుంభ ఫాల్తువా? సరే, ఇదే మాట కుంభ గురించి చెప్పావు నాయన. కుంభ ఫాల్తు అని, రామ మందిరానికి వెళ్ళలే, దేనికి వెళ్ళలే, దేన్ని సపోర్ట్ చేయలే నువ్వు. ఇదే మాట వేరే మతాల గురించి నువ్వు అనగలవా? ఒక క్రిస్మసో ఇంకేదో ఈ ముస్లింలు సెలబ్రేట్ చేసుకుంటున్న పండుగనో ఫాల్తు అనగలవా? అనడు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలి. ఈయన ఏమనుకుంటాడంటే హిందువులని తిడితే ముస్లింలు ఓట్లు వేస్తారని అంటారు. పిచ్చి, వీడికి చాలా పిచ్చి పట్టింది. వీడికి అట్లా ఉండదు నన్ను. ఆయన ముస్లింల ఓట్లు నీకు కావాలి, వాళ్ళ సంగతి వాళ్ళ పర్స్పెక్టివ్లో నువ్వు అడుక్కో. బిచ్చం అడుక్కుంటావా, ఇంకేమైనా చేసి అడుక్కుంటావా, నువ్వు అడుక్కో. కానీ నువ్వు గెలవాలి, అందరి ఓట్లు పడాలంటే హిందువులను గౌరవించడం నేర్చుకో, హిందూ పండుగలను కూడా గౌరవించడం నేర్చుకో. లేకుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లుంది కదా, అట్లనే తయారవుతుంది. ఇంకో ఉంది, ఆమె కూడా ఏమంటుందో ఒకసారి చూద్దాం. సో మమతా బెనర్జీ, సీఎం ఆఫ్ బెంగాల్, ముస్లింలకు అంతా దోచిపెడుతుంది. వక్త్ బోర్డులని అవని ప్రతిదీ దోచిపెడుతుంది. హిందువులకు పెట్టిన ఇదేం లేదు. ఎంత దుర్మార్గపు పరిస్థితి అంటే అక్కడ హిందూ పండుగలు జరుపుకోవడానికి హిందువులు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే హిందూ పండుగలకు కూడా పర్మిషన్ లేదు. కానీ ముస్లింలు మాత్రం అన్ని పండుగలు జరుపుకోవచ్చు. అర్థమైందమ్మా, నీకు ముస్లింల ఓట్లు కావాలి, వాళ్ళది నాకుతావు, అన్నీ చేస్తావు, చేసుకో. హిందువులను ఎందుకు వివక్ష చేస్తున్నావు? మహాకుంభ కాదు, ఇది మృత్యుకుంభ అన్నావు. సరే, ఇదే మాట ముస్లింల పండుగని, క్రిస్టియన్ల పండుగని అనగలవా? అనదు. ఎందుకంటే చీల్చి చెండాడుతారు వాళ్ళు. సో ఇప్పుడు ఏదో చేసి గిమ్మికలు చేసి హిందువులను డివైడ్ చేసి పండుగ చేసుకుంటున్నావు. హిందువులు ఏకమైతే నీ గత ఏంటి? అవుతారు. అది కూడా బెంగాల్లో హిందువులు ఏకం అవుతారు. నువ్వు వాగిన చెత్తవాగుడు అంతా విని ఏ హిందూ ఊరుకోడు. నిన్ను ఎక్కడ పెట్టాలో, నిన్ను గంగలో ఎట్లా కలపాలో ఆ కలిపే పద్ధతి ఉంటుంది. సో అది చేస్తారు, చేయక తప్పదు. సో ప్రేక్షకులు ఒక మాట చెప్పండి, వీళ్ళకు బుర్రలుండే మాట్లాడుతున్నారా, బుర్ర చెడిందా? దీని మీద కూడా కామెంట్ చేయండి. హిందువులని తిట్టి హిందువుల సపోర్ట్ వీళ్ళకు దొరుకుతుందా? అసలు మీరు సపోర్ట్ చేస్తారా చెప్పండి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి పనికి మాలిన పొలిటీషియన్లు మన దేశానికి అవసరమా? ఒక మతాన్ని మాత్రమే టార్గెట్ చేసి వేరే మతాలని నెత్తి మీద పెట్టుకొని ఊరేగే పొలిటీషియన్స్ మన భారతదేశానికి మనకు అవసరమా?
కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రేక్షకులు. డోంట్ మిస్ ఫాలోయింగ్ ధర్మ మార్గం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.